ఈ లడ్డు విషయంలో ఏదైతే అది మళ్ళీ నేను మాట్లాడలేనుగా. ఏమో మీ ప్రశ్న అడిగితే నేను పుష్కప్ చెప్పా మాట్లాడవచ్చా చెప్తా. కల్తీ లడ్డు విషయంలో అసలు నిందితుల్ని దోషులుగా తేల్చాలన్న ఉద్దేశం అసలు మీ ప్రభుత్వానికి ఉందా? అదేంటి సిబిఐ వేశారు, సిట్ వేశారు, అన్నింటిలో సిబిఐ వేశారు. జగన్ అక్రమాస్తుల కేసు సిబిఐ ఉంది, బాబాయ్ హత్య కేసు సిబిఐ ఉంది, ఇప్పుడు ఈ లడ్డు విషయంలో సిబిఐ ఉంది. అవును, లడ్డు విషయంలో సిబిఐ చాలా స్పష్టంగా అది నెయ్యి కాదు అని చెప్పారు. ఇంకంతకంటే ఏం కావాలి? పిఎల్ని ఫిక్స్ చేస్తారా, యజమానుల్ని ఎవరైతే పాలేరులుగా పెట్టుకున్న వాళ్ళ వరకే ఆగిపోద్దా, అసలు యజమానుల దాకా తాకదా? వాళ్ళని విచారణ, వాళ్ళ అరెస్టు అట్లాంటి పరిస్థితి ఉన్నట్టు ఏం కనిపించట్లేదే. ఇంకా తినబోతూ రుచులు అడగడం దానికి ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారండి. సిబిఐ మీరు చెప్పిన ఏదైతే సిబిఐ అప్పన్న అని చెప్పి అతని అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినాయి. సో అప్పన్న అకౌంట్లోంచి ఆ డబ్బులు ఇంకెక్కడికన్నా వెళ్ళి అనేది వెరిఫై చేస్తారనుకుంటున్నాను నేను డెఫినెట్గా. ఎందుకు వదులుతారు? షార్ట్ షీట్లో అనిల్ కుమార్ సింఘాల్ ఆయన్ని చర్యలు తీసుకోండి అని ప్రభుత్వానికి సిఫార్సు చేయటువంటి పెట్టాల్సింది షార్ట్ షీట్లో, తేల్చాల్సింది నిందితుడిగా. అంటే కొంతమందిని మీరు సెలెక్టెడ్ పీపుల్ని దొడ్డిదారిలో తప్పించే ప్రయత్నం, దానికి అందమైన పేరు సిఫార్సు. షార్ట్ షీట్లో నిందితులుగా చేర్చే వ్యవహారం ఎవరైతే పిఏలుగా, పిఎస్లుగా, లారీ డ్రైవర్లుగా, డైరీ మేనేజర్లుగా ఈ స్థాయి వ్యక్తుల్ని ఫిక్స్ చేస్తారా? లేదా అసలు సమస్య మూలంలో ఎక్కడైతే ఇది పుట్టింది ఒక పిఏ స్థాయిలో జరిగే వ్యవహారమా? కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. తిరుపతి లడ్డు అనేది ప్రపంచ కీర్తికి సంబంధించిన అంశం. అటువంటి లడ్డు కల్తీ, అది నెయ్యే కాదు, నెయ్యి కాని నెయ్యితో లడ్డు తయారు చేసిన అంశాన్ని ఎవరు అనుమతి ఇచ్చారు అనే దానికి సంబంధించి ఆ సడలింపులు ఎవరిచ్చారు, దానికి బాధ్యులు ఎవరు, ఆ చైర్మన్ ఈవోని కస్టడీకి తీసుకోకుండా, విచారించకుండా, అరెస్ట్ చేయకుండా సిఫార్సు అనే లేఖతో అలా దొడ్డిదారిలో పంపించేయటాన్ని ఈ ప్రభుత్వానికి తప్పు చేసిన వాళ్ళకి నిజంగా శిక్షించే ఆలోచన ఉన్నట్లు లేదు అనేది ప్రధాన మీడియా పత్రిక ఈనాడు సైతం నేను లేవనెత్తిన ఈ ప్రశ్నని ఈనాడు కూడా ఈ డౌట్ను ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రధాన వార్తను ప్రచురించింది. దాని మీద మీ కామెంట్? నో కామెంట్. వ్యక్తిగతంగా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి, నేను వెంకటేశ్వర స్వామి పరమ భక్తునండి. కానీ ఈ విషయంలో నేను ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది, అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు ఇంకా దాని గురించి ఏమీ మాట్లాడలేదు. అది పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఏమంటుందో ఇది కోర్టులోని అంశం, సుప్రీంకోర్టు. సో అంచేత ఈ విషయంలో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నేను ఒక భక్తుడిని అయినప్పటికీ ఖచ్చితంగా నేనైతే దీని గురించి మాట్లాడకూడదు. సో కాబట్టి నేను మాట్లాడలేను. సో అంచేత నన్ను ఇంకో రకంగా అనుకోవద్దు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అందరికీ కూడా స్పష్టంగా ఆ నివేదిక ప్రకారం అర్థమైంది ఏంటంటే అది ఆవు నెయ్యి కాదు అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదో పామ్ కర్నల్ ఆయిల్, పామోలిన్, ఇంకా సమ్ ఎమల్సిఫైర్స్, ఏదో మోనోగ్లిజరైడ్, డైగ్లిజరైడ్ ఇటువంటివన్నీ కలిపి ఆవు నెయ్యి అని సప్లై చేశారు అని నివేదికలో చాలా స్పష్టంగా ఉంది. అక్కడ ముఖ్యమైన అంశం మీరు అన్నదే కక్ష, శిక్ష అన్నదే, అది కోర్టులు తేలుస్తాయి. అది పక్కన పెడితే అది నెయ్యి కాదు, ఆవు నెయ్యి కాదు అనేది చాలా స్పష్టంగా ఆ నివేదిక, సిబిఐ నివేదిక, ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో ఏమేం ఐటమ్స్ కొన్నారు, ఎమల్సిఫైర్స్ ఏం కొన్నారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా నివేదికలో ఇచ్చారు. కాబట్టి ఏం చేయాలనేది కోర్టు చూసుకుంటుంది. మనం దాని మీద కోర్టు తీర్పు చెప్పకముందే నేను దాని మీద తీర్పులు ఇవ్వటం సమంజసం కాదు అని
నా భావన. మాది ప్రశ్నించే పరిదే మాది, తీర్పు కాదు. శిక్షించాల్సిన వాళ్ళని దొడ్డిదారిలో వదిలేయటం అనేది ఎందుకు వదులుతారు? వదలరు, డెఫినెట్గా వదలరు. కానీ శిక్షించే పరిధి న్యాయస్థానానికి కాబట్టి, ఆ న్యాయస్థానం పరిధిలోనే ఇంకా ఉంది కాబట్టి న్యాయస్థానాలు ఎలా పనిచేస్తాయి అనేది మీకున్న అపారమైన అనుభవం. మీరు గతంలో మీ వ్యాపార వ్యవహారాల్లో కానీ, రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎదుర్కొన్న కేసుల వ్యవహారంలో కానీ, ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సంస్థలు ఏదైతే కోర్టులకు సబ్మిట్ చేసే షార్ట్షీట్ని బేస్ చేసుకుని, ఆ సంబంధిత సాక్ష్యాధారాలను బేస్ చేసుకునే కోర్టులు తీర్పులు ఇస్తాయి తప్ప, మూలంలోనే ఈ విచారణ సంస్థలు, అది రాష్ట్ర సంస్థలు కానీ కేంద్ర సంస్థలు కానీ, మూలంలోనే ఎవరిని కాపాడాలి, ఎవరిని తప్పించాలి అనే వ్యవహారం ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అర్ధరాత్రి అత్యంత దారుణంగా, అమానవీయంగా వైఎస్ వివేక మర్డర్ విషయంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు జరిగింది, బెయిల్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు తాకట్లేదు, ఎందుకు అసలు వ్యవహారానికి వెళ్ళట్లేదు అనే దానికి సంబంధించి ఇక్కడ సిబిఐ స్పెషల్ కోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, సిబిఐ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా ఆ కేసుని ఎంత అద్భుతంగా విచారణ దశకు తీసుకెళ్ళి అసలు దోషుల్ని శిక్షించడానికి పగలో రాత్రి ఎంత పరిశ్రమిస్తున్నారో ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది.